పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలిగా ప్రేమపడు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు 24వ సామాన్య ఆదివారము మనందరికి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే, మన విశ్వాసము కార్యరూపం దాచకపోతే అది వ్యర్థము అంటున్నాను. మనకు విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, నాకు భక్తి ఉంది, ఊళ్ళో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను, కాటి మంచి కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి నా కాడ ఏమీ లేదు అని ఉన్నా కూడా లేనటువంటి వాళ్ళు మాదిరిగా ఉంటూ మనము ఇతరులకి సహాయపడలేనటువంటి ఆ విశ్వాసము అది వ్యర్థము, ఎందుకు పనికిరాదు, దానివల్ల నీకు ఏమాత్రము ప్రయోజనము లేదు అని ప్రభువు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని మన యొక్క అనుభూతిలోనికి మనం తెచ్చుకోవాలి. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే సువిశేషపట్నంలో, నేను ఎవరని మీరు భావించుకున్నారు, నేను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు, నేను ఎవరని నీవనుకుంటున్నావు అని ప్రభు వాళ్ళని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అది వారి సమాధానం ఏమంటున్నారు, నీవు క్రీస్తు అని, నీవు బోధకుడు అని, నీవు యోహాను అని, నీవు ఏలియావు అని, అన్నీ రకరకాలుగా వాళ్ళు ఆన్సర్ ఇస్తూనే ఉన్నారు. కానీ అదే క్రీస్తు ప్రభు ఈరోజు మన యొక్క దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనందరిని అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా, నిల్చున్న వాళ్ళందరినీ, నేను ఎవరని నువ్వు ఇక్కడికి వచ్చావు, నువ్వు ప్రార్థనకు వచ్చావు, నేను ఎవరని నువ్వు భావించి ఇక్కడికి వచ్చావు, దానికి ఆన్సర్ ఉందా? ఈరోజు నీవు తప్పకుండా ఈ యొక్క దేవుని పూజలో ఏదో ఒక ఆన్సర్ కనుక్కోవాలి. ఇదిగో ప్రభువా, నీకు నాకున్న రిలేషన్షిప్ ఇది, అందుకే నేను నీకోసము ఇక్కడికి వచ్చానని చెప్పగలగా. అలా చెప్పినటువంటి వాళ్ళే నీళ్ళని ఈరోజు ప్రభు చెప్తున్నాడు. పేతురు గారు చెప్పినప్పుడు, నీవు క్రీస్తువు అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ మాటలు నీ నోట నుండి పలికించింది సాక్షాత్తు నా తండ్రి అంటున్నాడు. అంతేకాదు ఆయన ఏమంటున్నాడు, నీవు రాయివి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని నీవు క్రీస్తువు అని ఎప్పుడైతే చెప్పగలిగినాడో అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు రాయివి, కేఫా అని పిలుస్తున్నాడు. అంటే ఆయన ఒక బిరుదులు ఇస్తున్నాడు. అప్పటి వరకు కూడా పేతురు గారు మాట మీద నిలబడేటువంటి స్వభావం ఆయనకు అస్సలు లేదు. ఇప్పుడు ఒక మాట మాట్లాడితే కొద్దిసేపట్లో మళ్ళీ మాట మార్చేస్తాడు. దుడుకువాడు, పిరికివాడు, జ్ఞానం ఎక్కువ, చదువు సంధ్య లేనటువంటి వాడు, అటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభువుని గురించి నీవు క్రీస్తువు, నీవు మెస్సయ్యావు అని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రభువుని తన అనుభవంలోకి ఆయన తెచ్చుకున్నాడో అప్పుడు ప్రభువు ఆయనకి ఇచ్చేటువంటి బిరుదు, నీవు రాతివి, నీ సంఘం, నీ యొక్క ఈ రాతి మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా క్రీస్తు ప్రభు గురించి మన విశ్వాసం బలపడే విధముగా మనము చెప్పగలిగినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క ఆ భవనంలో క్రీస్తు ప్రభు నిర్మించేటువంటి ఆ సంఘానికి మనం కూడా ఒక భాగస్థలం అవుతున్నాం. ఆత్మపరిశీలన చేసుకుందాం. తెలియజేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని ముందుగా మనం పాపంలో పోతున్నాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. పరలోకదేవా ప్రియతమ తండ్రి, ఏకైక సుతుడా యేసు ప్రభు, పరలోకదేవా ఏకైక సుతుడా యేసు ప్రభు, ప్రభుదేవా పరిశుద్ధాత్మ మేము పూజించి స్తుతించెదము. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. మా కొరకు బలి అయిన గొర్రె పిల్ల, తండ్రి కుడి పక్క కూర్చున్న కనయ మా మనవులను వారించు స్వామి. పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. మహోన్నతుడవు నీవే క్రీస్తు, పరిశుద్ధుడవు నీవే క్రీస్తు, మహోన్నతుడవు నీవే క్రీస్తు, తండ్రి మహిమలో వెలిగే ప్రభువా గైకొనుమాని పరలోకంలో మహాదేవునికి మహామహిమలు చేకూరాలి, భూలోకంలో ప్రజలందరికీ దివ్య శాంతి కృప కలగాలి. ప్రార్థించుదము. సమస్తమునకు సృష్టికర్తవును ప్రభువునైన ఓ సర్వేశ్వర, మమ్ము కనికరముతో చూడుడు, మా మీద దయతలచి మా పాపములను క్షమింపుము. నిన్ను పూర్ణ హృదయముతో సేవింపగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి వచనము, నన్ను మోదుగారికి నేను నా వీపును అప్పగించి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తి నన్ను గ్రహించాడు. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేశాడు. ప్రభువు ప్రతి ఉదయం నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలోచించినట్లు చేశాడు. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేశాడు.
నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించింది. వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా ముఖం మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనును కావున వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా ముఖమును చెక్ముకు రాయవలే గట్టి చేసుకొంటిని. నేను నగుబాటు తెచ్చుకొనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీద ఎవడైనా నేరము మోపదలిచినచో అతడు నేను కలిసి న్యాయస్థానములకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడేవాడు. నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బద్దవలే క్షీణితులు. ఇది ప్రభువాకు. ప్రభుని వాక్యం, దేవుని సందేశం, వెలుగుచున్నది ఆగవి వాక్యం. ప్రభుని వాక్యం, దేవుని సందేశం, వెలుగుచున్నది ఆగవి వాక్యం. ధైర్యమానాల దివ్య వాక్యము, శాంతి సరాగాల సత్య వాక్యము. ధైర్యమానాల దివ్య వాక్యము, శాంతి సరాగాల సత్య వాక్యము. అమృతసరముని వాక్యము, అమృతసరముని వాక్యము. ప్రభుని వాక్యం, దేవుని సందేశం, వెలుగుచున్నది ఆగవి వాక్యం. ఆది దేవునికి అండవలసిన అంతర్యామిని వాక్యం. ఆది అంతము అన్ని వాక్యం. ఆది దేవునికి అండవలసిన అంతర్యామిని వాక్యం. ఆది అంతము అన్ని వీరని అభయముసైన వాక్యం. ఎన్నతాని స్పర్శతో స్వస్థతించిన వాక్యం. కవితాముని అనుసరణతో జీవమిచ్చిన వాక్యం. అనుబంధాల అమరవేదము, అమృతసరముని వాక్యము. అనుబంధాల అమరవేదము, అమృతసరముని వాక్యము. క్రియలు లేని విశ్వాసము మృత్యప్రాయమే. రెండవ పఠనము పునీత యాకోబు గారు రాసిన లేఖ, 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. పునీత యాకోబు గారు రాసిన లేఖ, 2వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. నా సోదరులారా, ఏ వ్యక్తి అయినను నాకు విశ్వాసం ఉన్నది అని చెప్పుకొనినచో తన చేతులు దానిని నిరూపించుకున్న ఎడల దాని వలన ప్రయోజనమేమి? ఆ విశ్వాసము అతనిని రక్షింపగలదా? కూడు గుడ్డ కొరకు ఏ సోదరుడైనా లేక ఏ సోదరి అయినా అలమటించుచున్నచో వారి జీవిత అవసరములను తీర్పక సమాధానముగా వెళ్ళుడు, చలి కాచుకొనుడు, తృప్తి నొందుడు అని మీలో ఎవడైనా పలికిన ఎడల ప్రయోజనమేమి?
కనుక దానిని అనుసరించి పనులు ఉనర్చబడినచో క్రియలు లేని విశ్వాసము మృత్యప్రాయమే. కానీ నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలు ఉన్నవి అని ఎవరైనా పలికినచో దానికి సమాధానము ఇది: క్రియలు లేకుండా నీ విశ్వాసము ఎట్లుండగలదో నాకు తెలియజెప్పుము. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమందించెను, అనురాగం కురిపించెను, ఆత్మశక్తి కలిగించెను నీ వాక్యం. ఆనందమందించెను, అనురాగం కురిపించెను, ఆత్మశక్తి కలిగించెను నీ వాక్యం. ప్రకటించెనా నేను నీ వాక్యము, ధ్యానించెనా నేను నీ వాక్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వములకు రూపునిచ్చెను, జీవులకు శక్తి నొసగెను. విశ్వములకు రూపునిచ్చెను, జీవులకు శక్తి నొసగెను. ఆనందించెను, సంతోషించెను నీ వాక్యము. సమాధానమిచ్చెను, సంతృప్తినిచ్చెను నీ వాక్యము. నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే, నీ వాక్యమే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27వ వచనము నుండి. యేసు శిష్యులతో కైసరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గ మధ్యమున ప్రజలు నేను ఎవరని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను. అందుకు వారు, కొందరు స్నాపకుడగు యోహాను అని, మరికొందరు ఏలియా అని, లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి. అప్పుడు యేసు, మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నించెను. పేతురు, నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా ఆయన తాను ఎవరైనదని ఇతరులకు చెప్పరాదని వారిని ఆదేశించెను. యేసు శిష్యులకు, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానము అగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలకరాదు అని వారిని వారింపగా, యేసు శిష్యుల వైపు తిరిగి పేతురును చూచి, ఛీ, పో సైతాను, నీవు నీ భావములు మానవులకు సంబంధించినవే కానీ దేవునకు సంబంధించినవి కావు అనెను.
అంతటా యేసు జన సమూహములను శిష్యులను చేరపిలిచి, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణములను కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణములను ధారపోయువాడు దానిని దక్కించుకొనును. ఇది క్రీస్తు సువిశేషము. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనములో మనం మొదటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేయును అంటున్నారు. ప్రభువునైనా దేవుడు నాకు జ్ఞానమును దయచేస్తాడట. ఎందుకు దయచేస్తాడంటే అతని మాట పెడచెవని పెట్టలేదు కాబట్టి. ఎవరైతే దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని నుండి అనేకమైనటువంటి వరాలను అద్భుతాలను పొందుకోవాలి, దేవుని నుండి మన స్వస్థతను, మన జీవితంలో స్వస్థతను పొందుకోవాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలంట? దేవుని మాట పెడచెవున పెట్టకూడదు, విని విన్నట్టుగా వినకూడదు. అది నిత్య జీవపు మాటలు. ప్రభు మాటలు వింటే ఇంకా ఎక్కువ ధన్యనవుతాను. ప్రభు మాటల్లో శక్తి ఉంది, ప్రభు మాటల్లో ఊరట ఉంది, ప్రభు మాటల్లో నాకు ధైర్యం వస్తుందని ఎవరైతే ఆ విధమైనటువంటి ఆలోచనలతో ప్రభు వాక్యాన్ని వినగలుగుతారో అలాంటి వారికి దేవుడు జ్ఞానాన్ని దయచేస్తాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 8వ వచనం. నేను నిర్దోషినని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. ఇందాక ఒక మాట చెప్పాను, మొదటిది ఏమని? దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టకుండా ఉంటూ మంచి జీవితం అంటే ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారిని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, నేను నిర్దోషినని, ఈయనలో ఏ పాపం లేదు, ఈయన మంచివాడు, ఈ వ్యక్తి క్షమించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, ప్రార్థనా పరుడు, ఇలాంటి డెసిషన్ మేకింగ్ ఎవరు ఇస్తారు? నీకు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కాదంట. ఏమంటున్నారంటే, అలాంటి వాడు, నేను నిర్దోషినని సమర్థించు చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఆయన ఎవరు? ప్రభువు. మనం విశ్వసించేటువంటి ప్రభువు. ఎవరి కోసమైతే మనం సేవ చేయాలని కన్యాస్త్రీగా, గురువుగా వచ్చి ఉన్నామో అలాంటి ప్రభువు మన ప్రక్కనే ఉంటాడంట. ఏం చేస్తాడో తర్వాత వాక్యం పలుకు. 9వ వచనం చదవమ్మా. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అక్కడ ఏం చెప్పబడుతున్నారంటే, మనము ఎవరికైతే కట్టుబడి ఉంటామో, ఎవరి మాటలైతే విశ్వసిస్తామో ఆ వ్యక్తి మన పక్కనే ఉంటాడంట. మన పక్కనే ఉండి ఏం చేస్తాడంటే, మనల్ని ఎవరైతే దోషులుగా భావిస్తున్నారో, మనల్ని శిక్షించాలనుకుంటున్నారో, మనల్ని అవమానించాలనుకుంటున్నారో, మన పేరు ప్రఖ్యాతుల్ని కూలద్రోచాలనుకుంటున్నారో అటువంటి వారిని ఏం చేస్తాడంట? చిమ్మటలు కొట్టిన బట్టలు ఏ విధంగా క్షీణించిపోతాయో ఆ విధంగా వారి పతనాన్ని దేవుడు మన కళ్ళ ముందే చూపిస్తాడట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు 3 వాక్యాలు మనం విన్నాం. 1, ప్రభువు నమ్మితే మంచి జ్ఞానం వస్తుంది. 2, ప్రభువు నమ్మితే ప్రభు మనతోనే నడుస్తాడు, మన పక్కనే ఉంటాడు. 3 ఏమంటున్నాడు? మనల్ని, మన శత్రువుల్ని ఆయన పతనము మన కళ్ళ ముందే చూపిస్తాడు. మనకు బొమ్మ చూపినట్టు చూపిస్తాడు. ఈరోజు ప్రభు పక్షాన నువ్వు నిలబడితే ప్రభు నీ పక్షాన నిలబడి నీ శత్రువుల్ని ఆ విధంగా ఓడిస్తాడట. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఈనాటి మొదటి పట్టణంలో మనకు అర్థమవుతుంది. నీవు నమ్మినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఆచరణలో పెట్టాలి.
ఊరిక నీవు నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సహాయం చేయమంటాడు, నా దేవుడు క్షమించమంటాడు, నా దేవుడు ప్రార్థించమంటాడు అంతటితో చెప్పుకుంటే సరిపోదు. నీ దేవుడు ఏ విధంగా క్షమించాడు దాన్ని నువ్వు కార్యరూపం దాల్చాలి. గుడిలో ఉన్నంత వరకు క్షమాపణ గురించి గంటలు గంటలు వింటాం. గుడిలోంచి బయటకు పోయిన తర్వాత సార్ చూస్తాం, అస్సలు మాట్లాడుకోకుండానే పోతారు. ఏమంటే క్షమాపణ ఉండదు. పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు, భార్య భర్తలు మాట్లాడుకోరు. అలా మాట్లాడుకోకుండానే అలాగే వాళ్ళ సహజీవనం సాగిస్తూనే ఉంటారు. అన్ని పనులు జరుగుతూనే ఉంటాయి, కానీ ఒకళ్ళు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోరు? దేవుడి వాక్యం వారికి సరిగా అర్థం కావట్లేదు. కొన్నిసార్లు మనల్లో కూడా అందరము హాయి బాయ్ చెప్పుకుంటుంటారు, కానీ మనస్ఫూర్తిగా ఎవరు మాట్లాడరు. అలాంటి మనస్తత్వం ఉండకూడదు. అలాంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటే వాళ్ళ పక్కన దేవుడు నిలబడ్డు. ఇప్పుడు మొదటి పట్టణానికి రెండవ పట్టణానికి తేడా ఏంటంటే, రెండవ పట్టణంలో ఆ మొదటి పట్టణంలో విన్నటువంటి వాక్యాన్ని నువ్వు కార్యరూపం దాలిస్తే, నువ్వు ప్రాక్టికల్గా నువ్వు చూయిస్తే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు, దేవుడు నీకు అద్భుతాలు చూపిస్తాడు. అలా నువ్వు ప్రాక్టికల్గా నువ్వు లేకపోతే ఊరక గుళ్ళో కూర్చున్నంత వరకే, గుడికి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అదే ఇందాక రెండో పట్టణంలో క్లియర్గా చెప్తుంది ఏంది, నీ విశ్వాసం వేరు, నా క్రియలు వేరు. విశ్వాసం ఓన్లీ గుళ్ళో ఉన్నంత వరకే, బయటకు వచ్చిన తర్వాత దాంతో మనకు పని లేదు అనుకున్నాం అనుకో, బ్రతికుండి వేస్ట్. అదే ప్రభు చెప్పేది. చూసేసి పట్టణంలో చూస్తే ప్రభు ఏం చెప్తున్నాడు అక్కడ, ఆయన కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి పోతూ ఉన్నాడు. కైసరియా అనేటువంటి ప్రదేశం అంట అన్యులు ఉండేటువంటి ప్రదేశం అంట. బాగా ఎక్కువగా అన్యులు విగ్రహారాధన జరిగేటువంటి ప్రదేశం. అందరూ కూడా మెస్సియా కోసం, క్రీస్తు ప్రభు కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజులు అవి. అటువంటి సమయంలో ఆ ప్రదేశానికి ప్రభు నడుచుకుంటూ పోతున్నాడు. మార్గ మధ్యలో ఆయనకు ఒక కుతూహలం, నన్ను గురించి ఏమనుకుంటున్నారు. నిజమే కదా, ఈ ప్రశ్న అందరికీ. మనల్ని గురించి మనము పక్కన వాళ్ళు చెప్తుంటే వింటుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. అబ్బో నా గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారా. మంచి చెప్తేనే, ఈరోజు ప్రభు విషయంలో కూడా వాళ్ళు మంచిగా చెప్తున్నారు కాబట్టి ఆయన ఇంకా ఇంకా తెలుసుకోవాలని అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ప్రభు ఈరోజు పొగడాలి, నేను పొగడబడాలి అనేటువంటి ఉద్దేశంతో అడగట్లా. ఆయన క్యాజువల్గానే అడుగుతున్నాడు. ఇదిగో ఆ ప్రదేశానికి వెళ్తున్నాం కదా, ఆ ప్రదేశంలో అసలు అందరు అన్యులే కదా, అక్కడ ఎక్కువగా విగ్రహారాధన చేస్తున్నారు కదా, అలాంటి వారి మధ్యలోకి మనం పోతున్నాము. ఈ సందర్భంలో చిన్నది ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నారు, యోహాను ప్రవక్త అని, ఇర్మియా ప్రవక్త అని, లేదా ప్రవక్తలలో ఒకడని. ఎందుకు వీళ్ళని గురించి చెప్తున్నారు అంటే, అప్పటి వరకు జీవించినటువంటి అంటే వాక్యాన్ని బోధించినటువంటి గొప్ప వ్యక్తులలో వీళ్ళు ప్రముఖులు. యోహాను గారు అంటేనే వాళ్ళందరికీ ఏమనిపించేదంటే, ఈయనే మెస్సయ్యానేమో, లోకరక్షుడు ఈయనేనేమో అని ఆ యోహాను గారిని చూసే దేవుడి మాదిరిగా వాళ్ళు భావించారు. అటువంటి గొప్ప వ్యక్తి యోహాను గారని, యోహాను గారు ఆయన యొక్క ప్రసంగాలన్నా ఆయన దగ్గర పోయి ముఖ్యంగా ఎవరైతే పాపం చేశారో వాళ్ళు ఆయన్ని ఫేస్ చేయడానికి భయపడేటువంటి వారు. కాబట్టి అలాంటి వ్యక్తే ఈయనయేమో, లేదా ఆ వ్యక్తిని ఏం చేశారు, చంపివేశారు యోహాను గారు. ఆయన చిరచ్ఛేదనం గావించబడ్డాడు. కాబట్టి ఆ విధంగా చిరచ్ఛేదనం గావించాడు కదా, ఒక నీతిమంతుని మనం చంపేశాం కదా, ఆ నీతిమంతుడే తిరిగి మళ్ళీ వచ్చాడేమో ఒక భయం, ఒక తెలియనటువంటి భయం. అయ్యో ఈయన మళ్ళీ తిరిగి వచ్చాడు, యోహాను గారు మళ్ళీ తిరిగి వచ్చాడు, ఈయన ఇప్పుడు ఏం చేయబోతాడో మనల్ని, అలాంటి భయంతో వాళ్ళు ఉన్నటువంటి రోజులకి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆ ప్రభువుని వేరే వాళ్ళ యొక్క ఐడెంటిటీని చూసి ఈయనకు అప్లై చేయడం జరుగుతుంది. అంటే అలాంటి వ్యక్తి ఈయన ఒకడు, అలాంటి వాళ్ళలో ఒకరు, లేకపోతే అదే వ్యక్తులే మళ్ళీ తిరిగి వచ్చారేమో అనుకుంటున్నారు. ఒక్కరికి నేను బిగినింగ్లో చెప్పాను, పూజ బిగినింగ్లో, మనము గుడిలోకి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నామో మనకు తెలియాలి. దేవుడికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఆ సంబంధాన్ని మనం తెలుసుకుంటేనే అప్పుడే మనం ప్రార్థన బాగా చేసుకోగలం. చిన్న తెరేసమ్మ గారు ఏం చెప్తుందంటే, యేసు ప్రభువు
నాకు తండ్రి, నేను ఆమె బిడ్డను అని చెప్తుంది. అంటే ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఆమె తండ్రి కూతుర్ల సంబంధం ఎలా ఉందో ఆ విధమైనటువంటి రిలేషన్షిప్ని ఆమె డెవలప్ చేసుకుంటుంది. సిసిలియా అమ్మగారు, పునీత సిసిలియా అమ్మగారు, ఆమె ఏం చెప్తుంది? ఈజ్ మై హస్బెండ్ అని చెప్తుంది. యేసు ప్రభు నా భర్త అని చెప్పుకుంటుంది. నా జీవితాన్ని ఆమెకి నేను అంకితం చేశానని చెప్పుకుంటుంది. ఆ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రభువుని గురించి ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఈరోజు ముఖ్యంగా ఈనాటి సువిశేష పట్టణంలో మనం గమనించినట్లయితే పేతురు గారిని అడుగుతున్నాడు. పేతురు ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు. ఎంత మంచి మాట! ఆ మాట చెప్పిన తర్వాత మనం చూస్తాము, ఆయన ఇక్కడ ఈ సందర్భంలో కాదు కానీ వేరే సందర్భంలో అయితే కనుక ఇమ్మీడియట్గా ఏం చెప్తారంటే, నీవు రాతివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నేను నిర్మిస్తున్నాను అంటాడు. అంటే క్రీస్తు ప్రభువుని ఎవరైతే విశ్వసించి ఆయన నిజమైనటువంటి దేవుడిగా గుర్తిస్తారో అలాంటి వారికి దేవుడు తన యొక్క సంఘాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నాడు. లేదా తన యొక్క మిషన్ ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో ఆ మిషన్ని ఆయనకు అప్పచెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మన వాక్యంలో చూస్తే యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే మొట్టమొదటిగా బప్తిస్మ యోహాను గారు చెప్తారు. ఏమని చెప్తారంటే, లోకము యొక్క పాపములను పరిహరింప వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తు ప్రభువుకి ఒక టైటిల్ ఇస్తున్నారు. యేసు ప్రభుని గురించి గొప్పగా చెప్పినటువంటి వ్యక్తుల్లో ఈ యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు ఒకరు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకాన్నంతటిని కూడా రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనకు కూడా అలాంటి అనుభూతి మనకందరికీ రావాలి. ఆయన చెప్పడమే కాదు, ఆయనతో పాటు ఇంకా మనం చూస్తాము యోహాను శుభవార్తలోనే 1వ అధ్యాయంలో 41వ వచనంలో చూస్తే అక్కడ ఆంద్రేయ చెప్తున్నాడు. ఆంద్రేయ అనేటువంటి ఒక వ్యక్తి, యేసు ప్రభు శిష్యుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము మెస్సయాను కనుగొంటిమి అంటున్నాడు. యోహాను గారు, బప్తిస్మ యోహాను గారు ఆయన దేవుని గొర్రెపిల్ల అన్నారు. ఇదిగో ఆ గొర్రెపిల్లను మీరు అనుసరించండి అని చెప్పినప్పుడు ఈ ఆంద్రేయ వాళ్ళ యొక్క సోదరులు వాళ్ళిద్దరు కూడా ప్రభువుతో అలా వెంబడించినప్పుడు వాళ్ళు ఆ ప్రభు ఏమంటున్నాడు, వచ్చి చూడండి, మీరు మెస్సయ్య నువ్వేనా అంటే ఆయన చెప్తున్నాడు, మీరు వచ్చి చూడండి అంటున్నాడు. వారు ప్రభువుతో కొద్ది రోజులు 2 దినములు గడిపిన తర్వాత వారు కనుగొంటున్నారు. వారు ఏమంటున్నారు అంటే, మేము మెస్సయ్యను కనుగొన్నాము అని. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఎవరో చెప్పడం కాదు కానీ, ఎవరి ద్వారా వినడం కాదు కానీ, వారు ప్రత్యక్షంగా క్షుణ్ణంగా ఆయన్ని చూసి ఆయన మాటలు విని ఆయన్ను అనుభవంలోకి తెచ్చుకొని వాళ్ళు క్రీస్తు ప్రభువుని మేము కనుగొన్నాము అని చెప్పగలిగారు. అక్కడ యోహాను శుభవార్త 1వ అధ్యాయము 41వ వచనంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకా మనం చూస్తే అదే 1వ అధ్యాయంలో 49వ వచనంలో మనం చూస్తాం. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 49వ వచనంలో అక్కడ నతానియేల్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. నతానియేలు ఆ యొక్క యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి ఆయన ఏం చెప్తాడంటే, డస్ ఎనీ గుడ్ కమ్ ఫ్రమ్ నాజరెత్ అని చెప్పినటువంటి వ్యక్తి ఈ నతానియేలు. ఏదైనా మంచి జరుగుతుందా, ఆ యొక్క గ్రామం నుండి మంచి జరగదు అని చెప్పగలిగినటువంటి వ్యక్తి నతానియేలు. కానీ అదే నతానియేలు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, అక్కడ పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది. ఏమని చెప్తున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమారుడవని మేమందరం నమ్ముతున్నాము. దేవుని కుమారుడిగా ఉంటూ మమ్మల్ని అందరినీ పాలించడానికి వచ్చినటువంటి రాజువు, నీవు మాకు రాజువు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు ప్రభువు గురించి, ప్రభు ఊరు గురించి ఎంతో నెగిటివ్ మైండ్ ఉంది.
కానీ ఆ నెగిటివ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే అనుసరించాడో, క్రీస్తు ప్రభుతో ఎప్పుడైతే మాట్లాడగలిగాడో, ఆయనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా పోయి ఆయన క్రీస్తు ప్రభువుని గురించి ఆయన దేవుని కుమారుడు అని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనం కూడా గుడిలోకి రాకముందు మన ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు. మనకు చెడు ఆలోచన లేదా కోపతాపాలు అవన్నీ ఉండొచ్చు. కానీ గుడిలోకి వచ్చినప్పుడు ప్రభు వాక్యాన్ని విన్న తర్వాత మన ఆలోచనలు మారాలి. మన కోపతాపం నుండి మనము బయటపడాలి. మన వ్యాధి నుండి, బాధల నుండి, సమస్యల నుండి, వాటినన్నిటి నుండి మనము బయటపడాలి. అలా బయటపడాలి ఏంటంటే ఏం చేయాలంటే, అలనాడు ఆంద్రేయ తన సోదరులు ఏ విధంగా అయితే ప్రభువుతో గడిపినప్పుడు ప్రభువుని అనుభవంలోకి తెచ్చుకున్నారో ఆ విధమైనటువంటి అనుభవము ఈరోజు నీకు నాకు మనందరికి రావాలి, ప్రతి ఒక్క దివ్య బలి పూజ ద్వారా. అప్పుడే దేవుడు మనందరికి కూడా మన జీవితాల్లో మంచి చేస్తాడు. నీతో ఒక సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను అంది. అది చెప్పమ్మా అని చెప్పి అడిగాను. అంటే ఆమె చెప్పింది, గత 2 వారాల క్రితం ఇక్కడే ప్రసంగంలో నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇదిగో ఈ దివ్య సప్రసాదం అనేది మనకు దివ్య ఔషధముగా మారుతుంది. దివ్య సప్రసాదము ఎవరైతే అది అందులో క్రీస్తు ప్రభు ఉన్నాడు, నన్ను స్వస్థత చేస్తాడు అని ఎవరైతే విశ్వసిస్తారో వారు తప్పకుండా స్వస్థత పొందుకుంటారు అని నేను చెప్పాను. అంతేకాదు మన కథోలికులు ముఖ్యంగా అవస్థాభంగము అది ఇవ్వడానికి చాలా మంది ఎవరు కూడా గురువుల్ని పిలవరు. ఎందుకంటే అది ఇస్తే సస్తారేమో అనేటువంటి ఒక నెగటివ్ ఐడియా ఉంది. దాని నుండి మీరు బయటపడేయండి అని చెప్పేసి నేను చెప్పాను. ఆ సమయంలో ఆమెకు కడుపులో ఒక తెలియకుండా ఒక చిన్న గడ్డ ఉందట. అది దాదాపు 1 వీక్ నుండి ఆమెకు ఎంతగానో పెయిన్ వస్తుందట. ఆ బాధను భరాయించలేకుంది. తొందరగా ఆపరేషన్ అయినా చేయించుకోవాలి, డాక్టర్ కూడా చెప్పారు. అది కన్నా ఇంకొంచెం పెద్దది అవుతే ఆపరేషన్ చేయాల్సిందే కంపల్సరీగా చెప్పారు. ఎప్పుడైతే ఈ వాక్యం ఆమె విన్నిందో ఇదే దేవాలయంలో ఆమె, ఇదిగో దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి దేవుడా, నీకు నేను నేను చెప్పాను, కానుక నువ్వు సమర్పించేటప్పుడు నీ యొక్క బాధను, నీ యొక్క సమస్యను, నీ యొక్క వ్యాధి బాధల్ని మీరు దేవునికి సమర్పించండి అని చెప్పినప్పుడు ఆమె అదే చెప్పిందట, ఇదిగో ఈ పెయిన్ నా నుండి తీసివేయి, ఈ పెయిన్ నేను భరాయించలేకపోతున్నాను, ఈ బాధను నేను నీకు సమర్పిస్తున్నాను ఈ యొక్క అపద్రాక్ష రూపంలో అని చెప్పేసి ఆమె ప్రార్థన చేసిందట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆమెకి ఏ మాత్రము ఆ పెయిన్ లేదు. అది గడ్డ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రము ఆ పెయిన్ అయితే లేదు ఫాదర్, నిజంగా నాకు అద్భుతం జరిగింది ఈ దేవాలయంలో అని చెప్పేసి ఆమె చెప్పగలిగింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ మరీ చెప్పేది ఏంటంటే, మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో విశ్వసించినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ముఖ్యంగా అలాంటి విశ్వాసంతోనే ఎంతో మంది యేసు ప్రభువుని ఆయన లోకరక్షకుడని, ఆయన దేవుడని, ఆయన క్రీస్తు ప్రభువుని, ఆయన మెస్సయ్య అని ఈ విధంగా పలు సందర్భాల్లో అందరు చెప్తున్నారు. అది బైబిల్లో కదా, వాళ్ళు కదా చెప్పింది, నేను కాదు కదా. ఓకే, వాళ్ళు చెప్పినారు, వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు నీకు నాకు మంచి జరగాలంటే అలాంటి అనుభూతి మనందరికీ రావాలనేదే ఈ యొక్క వాక్యం ద్వారా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సింది. ఇంకా మనం గమనించినట్లయితే యోహాను శుభవార్త 4వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ కూడా సమరయ స్త్రీ యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్తుంది. ఆయన ఏం చెప్తుందంటే, ఇదిగో నేను చేసినటువంటి అన్ని విషయాలని ఆయన నా కళ్ళకు ముందు చూపిస్తున్నాడు, నా కళ్ళ ముందే జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఒక క్రీస్తు, ఆ పంపబడినటువంటి వ్యక్తి, ఆయన అభిషేకింపబడినటువంటి వ్యక్తి, ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి ఆమె కూడా ఆ యేసు ప్రభువుని ఒక వ్యభిచారిగా పరిగణించబడేటువంటి, జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి, చదువు సంధ్య లేనటువంటి వ్యక్తి ఆమె ప్రభువుని ఒక క్రీస్తు ప్రభువుగా ఆమె గుర్తించగలుగుతుంది. అంతేకాదు ఆమె తర్వాత ఆమె వెళ్ళి, ఇదిగో నేను క్రీస్తు ప్రభువుని కనుగొన్నాను, అదో మన ఊరు బయట ఉన్నాడు, మీరందరూ కూడా ఆయన దగ్గరికి రండి అని చెప్పేసి ఆమె పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు చెప్తుంది.
యోహాను శుభవార్త 4వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుతారా? నేను చేసినదంతయు ఆ. అతడు నాకు చెప్పాను ఆ, అని ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి ఆ పట్టణంలో సమరయులు అనేకులు ఆయన విశ్వసించింది. ఉమ్. అక్కడ అక్కడ చూడు, ఆమె చెప్పిన తర్వాత అనేక మంది ఆ మాటల్ని విన్న తర్వాత ప్రభువుని విశ్వసించారు. తర్వాత చదవమ్మా. ఆ సమరయ వాసులు వచ్చి ఆ. ఆయనను తమ వద్ద ఉండమని వేడుకొనగా ఆ. ఆయన అతడు 2 రోజులు ఉంటారు. ఆ, ఆయన ఉపదేశమును ఆలకించి ఉమ్. ఇంకను అనేకులు ఆయన విశ్వసించింది. ఉమ్, మేము ఇతడు నీ మాటలను బట్టి విశ్వసించలేదు. ఉమ్, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. ఉమ్. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పేది. ఇక్కడ చాలా చాలా మనం ధ్యానం చేయాల్సింది ఉంది. ఒకటి, ఆమె వచ్చి చెప్పిన తర్వాత ఆ మాటలు విన్న తర్వాత వారందరూ కూడా ఈమె మాటల్లో నిజముందా లేదో మనం చూడాలంటే మనం ప్రభు దగ్గరికి పోవాలి. వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. మళ్ళీ ప్రభుతో విన్న ప్రభుతోనే డైరెక్ట్ గా వాళ్ళు ఫేస్ టు ఫేస్ ఆ మాటలు విన్నారు. వారు విన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారు? అవును, ఈయన మాటల్లో మనకేదో ఒక అద్భుతం ఉంది, ఒక మాయ ఉంది. కాబట్టి ఆయన ఏమనుకున్నారు? మీరు ఇక్కడే ఉండండి కొద్ది రోజుల పాటు, ఇంకా మా విశ్వాసం బలపడుతుంది. కాబట్టి ఆ విధముగా వారు ప్రభువుని వేడుకున్నారు, ఇక్కడే ఉండండి అని. తర్వాత వాక్యం గమనించినట్లయితే వారు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఏమని? మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించటలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి, వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మేమే తెలుసుకున్నాము. కాబట్టి ఈరోజు నేను చెప్పినంత మాత్రాన మీకు మంచి జరుగుతుందనే కాదు. నేను చెప్పినటువంటి మాటల్లో నిజముందా అబద్ధం ఉందా అంటే నీకు విశ్వాసం ఉండాలి ముందు. ఆ విశ్వాసాన్ని నీవే పరీక్షించుకోవాలి. కాబట్టి అలనాడు ఆ ప్రజలు ఏ విధంగా అయితే సమరయ స్త్రీ చెప్పినటువంటి మాటల్ని తృణీకరించకుండా వారు విశ్వాసాన్ని బలపరుస్తూ ఆ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేశారో అప్పుడే వాళ్ళ విశ్వాసం బలపడింది. ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత ఈ వాక్యాన్ని మీరు ఇంకా విశ్వాసంలో బలపడాలంటే దానిని మీరు ధ్యానపూర్వకంగా దాన్ని స్వీకరించాలి. దానిని మళ్ళీ మీరు ఆచరణలో పెట్టాలి. అప్పుడే మీరు కూడా అలనాడు ఆ ప్రజలు ఏ విధముగా అయితే ఈయన లోకరక్షకుడు అని చెప్పగలిగారో ఆ విధంగా మీరు కూడా ప్రభువుని మీ యొక్క సొంత మాటల్లో నాకున్న రిలేషన్షిప్ ఇది అని చెప్పగలరు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం గమనించిపోతే ఎంతో మంది యేసు ప్రభుని గురించి చాలా చాలా మాటలు చెప్పారు. ఇంకా మార్తమ్మ కూడా చెప్తుంది, ఇదిగో లోకమున అవతరింపనున్న క్రీస్తు ప్రభు నీవేనని. అదిగో పిలాతు చెప్తాడు, ఇదిగో ఈయన ఒక నీతిమంతుడు, ఈ నీతిమంతుని చంపడంలో నాకేమాత్రం ఇష్టం లేదని ఆయన చేతులు కడిగేసుకుంటాడు. పిలాతు భార్య చెప్తుంది, ఇదిగో ఈ వ్యక్తి నాకు కలలో కనపడ్డాడు, ఆ నీతిమంతుని విషయంలో నువ్వు ఏమాత్రం తలదొచ్చకూడదు అని ఆయన భార్య చెప్తుంది. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు శతాధిపతి చెప్తున్నాడు, ఇదిగో నిస్సందేహముగా ఈయన క్రీస్తు ప్రభువు, నిష్కపటం లేనటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్పగలుగుతున్నాడు. ఆ క్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు ఆ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ చెప్పగలుగుతున్నాడు, ఇదిగో నీవు నిష్కపటం లేనటువంటి వ్యక్తివని నేను నమ్ముతున్నాను, నీకు ఏ పాపం తెలియదు, కాబట్టి నీవు నీ రాజ్యంలోకి పోయినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పగలుగుతున్నాడు. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి మనము కథోలికలుగా ఉంటున్నాం. మనము క్రీస్తు ప్రభుని గురించి ఏం చెప్పగలుగుతున్నాం? ఆత్మపరిచయం చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున అందరం లేచి మన విశ్వాసంలో ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును
పాపులను విడిపిస్తున్నాను, శరీరంలో ఆనందిస్తున్నాను, నిత్య జీవమిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈనాడు మేమందరం కూడా మీరు క్రీస్తు ప్రభు అని, నిత్య జీవపు మాటలు కలవాడమని మేమందరం విశ్వసిస్తుండగా ప్రభువా, ఇక్కడ చేరినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఎన్నో బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, సమస్యలతో, ఎన్నో మాకు తెలియనటువంటి వేదనలతో ఈ యొక్క దేవాలయంలోకి మేము అడుగుపెట్టున్నాం ప్రభువా. మాలో ఉన్నటువంటి ఆ బాధలను, ఇబ్బందులను, సమస్యలను అన్నిటికీ పరిష్కారం నీవేనని, వాటినన్ని నుండి విముక్తిని చేసేటువంటి క్రీస్తు ప్రభు నీవేనని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. మా యొక్క విశ్వాసాన్ని బలపరచండి. మా యొక్క విశ్వాసంలో మేము ఎదుర్కొనేటువంటి సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, అలనాడు మీరు నిజముగా క్రీస్తు ప్రభు అని పేతురు గారు చెప్పినప్పుడు తర్వాత మీరు చెప్తున్నారు ప్రభువా, ఈ వాక్యాన్ని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు, ఎన్నో బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ కూడా జరగాలి, మీ అందరి కోసం నేను మరణించాలి, తర్వాతనే మీరు నేను నిజమైనటువంటి దేవుడని మీరు గుర్తిస్తారని మాకు అభయం ఇస్తూ వాక్యంలో మాకు చెప్తున్నారు ప్రభువా. ఈరోజు మేము కూడా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, వీటన్నిటి నుండి బయటపడినప్పటికీ కూడా నీవు మా దేవుడు అని మేము గుర్తించలేనటువంటి సమయ సందర్భాలు ఉన్నాయి. మమ్మల్ని క్షమించండి. మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకొని మీరే మా నాయకుడు, మీరే మా దేవుడు, మీరే మా రక్షకుడు, మీరే మా ప్రభువు అని చెప్పి గుర్తించగలిగేటువంటి ఆ వాక్యాన్ని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి, సర్వ జగత్తును విశ్వాస బాటలో నడిపించుచున్న మా పరిశుద్ధ పాపు గారిని, మా పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, ప్రత్యేకంగా మా విచారణ గురువులను, మఠవాసులను, దైవరాజమును పటిష్టపరిచే యాజకులుగా దీవించండి. వీరంతా వివిధ ప్రేషిత కార్యముల ద్వారా తమకు అప్పగిపోయిన మందను మీ చెంతకు నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని నిండుగా దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణా సాగర, సువార్త ప్రకటనలో ఎన్నో హింసలకు గురై, అవమానాల పాలై, ఎన్నో శారీరక శ్రమలు పొందిన సువార్త బోధికులందరినీ మీ పాద సన్నిధిలో సమర్పించి ప్రార్థించుచున్నాము. వారి బాధలను బట్టి, వారి చేయుచున్న త్యాగములను బట్టి వారిని, వారి క్రైస్తవ సంఘములను మీ శాంతి సమాధానములతో, ఆత్మ సంతృప్తితో నిండి కొలమానముతో దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సదా సహృదయ, సకల సృష్టిని విమోచించ పరమ నుండి దిగి వచ్చిన క్రీస్తు మీరేనని మేము త్రికరణ శుద్ధిగా విశ్వసించి మేము నిండు మనసుతో, నిండు హృదయముతో ఆరాధించు మాకందరికీ విశ్వాస వరమును దయచేయండి. మాలో అహనాన్ని త్యజించి మా అనుదిన శిలువను మోసుకొని మేము సదా అనుసరించు దృఢ చిత్తమును, ఆత్మబలమును మాకు సమృద్ధిగా నొసగమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, వ్యాధి బాధలతో, నిరాశ నిస్పృహలతో, ప్రేమారహితములతో, ఒంటరితనముతో బాధపడిచిన బిడ్డలందరినీ మీ అమృత హస్తము చాచి మనోధైర్యము, మంచి ఆరోగ్యము ప్రసాదించి వారిని ఆధ్యాత్మిక బలముతో, మానసిక పటత్వముతో నింపి మీ ప్రేమలో, మీ శాంతిలో ఎదిగి సంతోషముగా జీవించే భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతిదాయక, వివిధ జాతుల మధ్య, వివిధ దేశాల మధ్య, విభిన్న వర్గాల మధ్య ఉన్నటువంటి సమస్త వైశాల్యమును తొలగించి శాంతి, సమత, పరస్పర గౌరవములతో ఇతరుల అభిప్రాయములను గౌరవించి విశాల హృదయమును దయచేసి వస్తైక కుటుంబంగా ప్రేమానురాగంతో జీవించు ప్రపంచ పౌరులుగా మమ్మల్ని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మనమందరం కూడా మన మనసులో దాగి ఉన్నటువంటి వ్యక్తిగత అవసరాల కోసం ఆ ప్రభువుని ప్రార్థించుదాం.
ఓ ప్రభువా, మరొకసారి మేమందరం కూడా వరద బాధితులతో ఉన్నటువంటి వారందరి కోసం, ప్రాణాలను కోల్పోయినటువంటి వారు, ఆసుపత్రులలో ఉన్నటువంటి వారు, ఆస్తి నష్టము, పంట నష్టము, అనేక విధాలుగా సమస్తాన్ని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మా విశ్వాసాన్ని కార్యరూపంలో దాల్చాల్సినటువంటి సమయం వచ్చింది. మేమందరం కూడా కేవలము వాక్యాన్ని అంటిపెట్టుకొని అది కేవలం గుడికే పరిమితం కాకుండా గుడిలో విన్నటువంటి దానిని కార్యరూపం దాల్చడానికి ఈ యొక్క ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తూ వారిని ఆదుకొనడానికి కావలసినటువంటి అవకాశాలను, అనుగ్రహాలను వారికి దయచేస్తూ వారికి సహాయం చేయడానికి కావలసినటువంటి ఆ మంచి మనసును మా అందరికి దయచేయమని, మా యొక్క మేత్రాసనమే కాదు ఇతర మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రజలు కూడా వారందరూ కూడా ప్రేరేపిస్తూ వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా వారిని దీవించి ఆశీర్వదించమని ఈ మా మనోటిని మన ఆదరైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించుమా మేమను నా చిత్రికారుగా, నా బలిలో నిన్నే విధించిన వలసైన వారమా, నా బలిలో నిన్నే విధించిన వలసైన వారమా, దైవమా దైవమా జయతో జీవుని దీవించమా, దైవమా దైవమా జయతో జీవుని దీవించమా, స్వీకరించుమా ప్రేమతో నా చిత్రికారుగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ పని సర్వశక్తి కలపదైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించుదము. ఓ ప్రభువా, కృప చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ నీ దాసుల అర్పణములను నీ కనికర హృదయముతో స్వీకరింపుము. నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరూ అర్పించు ఈ బలి అందరి రక్షణమునకు తోడ్పడును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవుడు
పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటను మీకు కృతజ్ఞతావందనమును మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి అతడిని వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరంతరము మేము మీ స్తుతి గానము పాడుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, జనాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువురా ప్రభువురా నిశ్చయమాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకనే పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చూచూ ఇట్లానే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచూ ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారపోయబడును. దేనిని నా జ్ఞాపకార్థము చేయు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను మీ మరణమును ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదను. మీరు మరణ వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ప్రాంతీయ జగద్గురువును, మా గోరెంట్ల జ్వానేశ్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందును పరిపూర్ణ చేయము. ప్రత్యేక విధముగా ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డలను, వారి మనసులో దాగి ఉన్నటువంటి ఉద్దేశాలను పవిత్రపరచండి. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలకు మరియ మాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజెఫ్ గారితోనూ, పునీత పాదుబప్పు అంతోని వారితోనూ, పునీత ఫ్రాన్సిస్ షౌరు వారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవంలో భాగం దయచేసి మా ప్రభువారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. దానికి కావలసిన ఆయనను మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పటి వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించుము. మనుషులపై ప్రవేశింపగాక, కీడు నుండి మీరు రక్షించుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసు, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపను పరిహరింపవచ్చినటువంటి క్రీస్తు ప్రభువు. ఈ విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాపనాత్మాను, కానీ మీరు మాట పలికిన ఆత్మ స్వస్థపడును. నేను ధ్యానవలన పెరిగే జీవవృక్షఫలము నీవయ్యా. జీవవృక్షఫలము నీ సత్ప్రసాదమై నిలవెలసినదయ్యా. ఆ జీవవృక్షఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్షఫలము నీవయ్యా. జీవవృక్షఫలము నీ సత్ప్రసాదమై నిలవెలసినదయ్యా. ఆ జీవవృక్షఫలమును భుజించు అర్హత మాకు ఇచ్చిన యేసయ్యా. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్షఫలము నీవయ్యా. వరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. వరము వీడి భూమికి వచ్చి మా పాపములన్నీ పరిహరించిన దేవా. ఈ అర్హతని వచ్చి మాలోనికి, ఈ అర్హతని వచ్చి మాలోనికి సత్ప్రసాదమై చేసితివా. సత్ప్రసాదమై చేసితివా. వందనం వందనం దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం 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 దివ్య సత్ప్రసాద ప్రభువా, వందనం. దేవుని ఉద్యానవనమున పెరిగే జీవవృక్షఫలము నీవయ్యా. శరణం శరణం దేవా, దేవా 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 శరణం శరణం దేవా. శరణం క్రీస్తా, క్రీస్తా శరణం శరణం క్రీస్తా, క్రీస్తా శరణం శరణం క్రీస్తా, క్రీస్తా శరణం శరణం క్రీస్తా, క్రీస్తా శరణం
శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా క్రీస్తా శరణం శరణం క్రీస్తా. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మా ఆలోచనలను ఆచరణలను ప్రభావితం చేయునుగాక. నీ పవిత్రాత్మ మాకు మార్గచూపరి అయి మమ్ము పుణ్య మార్గమందు నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా ఆయురారోగ్యములతో శాంతి సమాధానముతో దీవించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో వారి సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ ధన్యాత్ముల జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వములకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వములకు మమ్ముల నడుపుతది. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. ప్రాణవల్లిలో వెలివరి ఇంటిలో అవసరములు గుర్తించి పిలిచిన తల్లి. ప్రాణవల్లిలో వెలివరి ఇంటిలో అవసరములు గుర్తించి పిలిచిన తల్లి. మా ఇంటికి దీపమై నడుపుము తల్లి. మా ఇంటికి దీపమై నడుపుము తల్లి. మాకున్న కష్టాలు కన్నీళ్లు తెచ్చుతది. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ ధన్యాత్ముల జననీ